అయిపోయింది మామ, నీకు అర్థమైతలేదు. నేను ఆల్రెడీ కమిటెడ్. నన్ను ఒరియకుర్రి ఇట్లా హాయికి ఇట్లా అవుతుండేమో రైడు. మీ దాంట్లో నేను ఉంటే నాకు భయం అవుతుంది అప్పుడప్పుడు, మళ్ళీ మీ దాంట్లో నేను వచ్చేస్తానేమో అని చెప్పి. ఆల్రెడీ కమిటెడ్ రా, అయిపోయింది, నా కథ అయిపోయింది. కానీ నాకు చాలామంది పెడతారు రా మచ్చా, దాంట్లో తప్పేముంది, హాయి పెట్టుకుంటే తప్పేముంది. మన అవసరం ఉండొచ్చు, లేదంటే ఉట్టిగా క్యాజువల్గా మాట్లాడి కావచ్చు. నువ్వు అంత ఫీల్ అవ్వడం అవసరం లేదు. ఇప్పుడు ఎట్లా చెప్పాలి నీకు, ఆమె హాయి పెట్టేసింది నాకు. ఆమె ఫీలింగ్స్ తోటి హాయి పెట్టింది కదా నాకు. ఇప్పుడు ఫీలింగ్స్ ఎట్లా చెప్పాలి నీకు, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలా. మొన్న కాలేజీలో ఫీస్ట్ అయింది కదా. ఫీస్ట్ అయినప్పుడు ఆమెను అడిగిన ఏ పాట పెట్టాలి అని. ఫీలింగ్స్ పాట పెట్టమని అన్నాను. అంటే ఫీలింగ్స్ లేదా నాకు ఫీలింగ్ పాట పెట్టమంటుంది అదరా. నేను ఎప్పుడు కూడా ఓపెన్ కాలేదురా, ఎందుకంటే మళ్ళీ నేను ఓపెన్ అయిపోయింది అనుకో క్లోజ్ కాలేను. అందుకని నేను ఎప్పుడు ఓపెన్ కాలేదు. అందుకేనా మళ్ళీ నేను హాయ్ కూడా ఎప్పుడు పెట్టలేదు, ఎందుకంటే మళ్ళీ నేను హాయ్ పెట్టినాక హాయ్ పెట్టలేదు అనుకో, నేను మళ్ళీ నేనే ఫీల్ అవుతా కదా, అందుకని. అట్లా అయిపోయింది మామ. నేను ఫేస్బుక్లో పెట్టేద్దాం అనుకుంటున్నా, కమిటెడ్ అని పెట్టేసి అయిపోయింది మొత్తం. ఇట్లా వేరే ఉంటుంది. నేను ఇక కొంచెం అయిపోయినా, నేను కొంచెం డిఫరెంట్ అయిపోయినా ఇప్పుడు. నన్ను కొంచెం అవాయిడ్ చేయకూడదు. నేను అప్పుడప్పుడు ఫోన్ చేసి లేకపోతే ఏమనుకోను నేను. ఎక్కువైంది నీకు, బాగా ఎక్కువైంది, అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఓకే, మాకు కామనే, మా కమిటెడ్ పీపుల్కి ఇవన్నీ కామనే. మాకు ఎన్నో ఉంటాయి. ఇక మీలాంటి సింగిల్స్కి మాలాంటి కమిటెడ్ పీపుల్ తోటి తెలియదురా మీకు ఇప్పుడే తెలియదు.